ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ ప్రజల్లోకి వెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. హామీలన్నీ అమలు చేశామని, అమలు కాలేదని ఎవరైనా అంటే వారి నాలుక మందమంటూ ఆయన బెదిరింపులకు దిగుతున్నారు. వాస్తవం చెప్పాలంటే 1 ఏడాదిలో కూటమి ప్రభుత్వం అరకొర హామీలు తప్ప మిగతా వాటిని అమలు చేయలేదు. అంతేకాదు జగన్ పాలన కంటే అధికంగా సంక్షేమ పథకాలుంటాయని, జగన్ పాలనలో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూటమి పాలనలో కొనసాగుతాయని ఎన్నికల ముందు పదే పదే వాగ్దానం చేసిన బాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకున్నారు. దాంతో అన్ని వర్గాల ప్రజల్లో కూటమి సర్కార్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. దాంతో కూటమి నేతలు జనంలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు చేపట్టిన ప్రజల్లోకి తొలి అడుగు కార్యక్రమంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఎవరి వల్ల చెడ్డ పేరు వస్తోంది? పాలన చేస్తున్న అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజీ అవుతోందా, లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వం వల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతోందా? ఒక రకంగా చూస్తే ఈ 2 పాయింట్లు కరెక్టే కావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేష్లు చేస్తున్న ప్రకటనలు, హామీలు అమలు చేయకుండా అన్నీ చేసేసినట్లు భ్రమ కల్పించాలని పడుతున్న తాపత్రయం వల్ల ప్రజల్లో నెగిటివ్ పెరుగుతుందన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. ప్రజల్లోకి తొలి అడుగు వేయాలని ఏడాది తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నేతలంతా కదిలి ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలిపించారు. అది మంచిదే. ప్రజల్లో తిరిగితే వారి మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, నిజంగానే ప్రభుత్వం మంచిగా పనిచేస్తోందా లేక చెడ్డగా వ్యవహరిస్తోందా? రెడ్ బుక్ అంటూ హడావుడి చేసి విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను అరెస్టులు చేయడం, రకరకాలుగా వేధించడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా మొదలైన అంశాలన్నిటి గురించి వాకప్ చేయవచ్చు. చంద్రబాబు గొప్పతనం ఏమిటంటే టీడీపీ మీడియాను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అంతా బాగా జరిగిపోతున్నట్లుగా పిక్చర్ ఇవ్వగలగడం. ఈ ఏడాది కాలంలో ఎన్నో విజయాలు సాధించేశామని ఆయన నిరాఘాటంగా ప్రసంగిస్తారు. ఆ సమావేశంలో తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ వారంతా ఆయన చెప్పిన దానికి ఊకొట్టడం తప్ప గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో మలి అడుగో వేస్తే అదో పద్ధతి. కానీ అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యపోవడం తప్ప వేరే ఏముంటుంది? 1 ఏడాది కాలం అన్నది ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న గత ప్రభుత్వం 1 ఏడాదిలోనే ఎన్ని హామీలు అమలు చేసింది, ఎన్ని సంస్కరణలు తెచ్చింది, ప్రజలకు ఏ రకంగా సేవలు ఇళ్ల వద్దే అందించింది అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ గాలికి వదిలేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నది పలువురు ఎమ్మెల్యేలలో ఉన్న భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవ పూజ చేసి మరీ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్ట కొట్టబోమని ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్ల వద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే ఇప్పుడు దాన్ని ఎత్తివేశారా లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు వంటి వాటిని గ్రామాన, పట్టణాల్లో, వార్డుల్లో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటినీ నీరు కార్చుతున్నారా లేదా? వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే మంచివి కావని భావిస్తే ఎన్నికలకు ముందే కూటమి నేతలు ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి తీరా పవర్లోకి వచ్చాక అన్నిటినీ నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా? హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా, వాటిలో ఒక పెన్షన్ 1000 రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే. గ్యాస్ సిలిండర్ ఒకటిచ్చి సరిపెట్టారే. తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికీ తొలి ఏడాది ఎగనామం పెట్టారా లేదా? ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి, ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరినీ వైసీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రి స్వయంగా వైసీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాడదీస్తామని అనడం దేనికి సంకేతం? రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసిన మొదటి ఏడాది బకాయిల మాట ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? ఈ తల్లికి వందనం
కింద కొంతమేరైనా డబ్బు వచ్చిందంటే అది జగన్ ప్రభావమే కదా. ఆయన గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ స్కీమ్ను కొంతైనా అమలు చేశారని జనం అనుకోవడం లేదా? విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగబాతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే జవాబు ఏమని చెబుతారు? మాజీ ముఖ్యమంత్రి జగన్పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కారు చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైంలో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే 1,50,000 కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా. అప్పట్లో దాన్ని తనఖా పెట్టారు, దీన్ని తనఖా పెట్టారని చంద్రబాబు తదితరులు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా. వెరసి అటు ప్రభుత్వం ఇటు ఎమ్మెల్యేలు రెండు వైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కోసమేరపు ఏమిటంటే టీడీపీ ఎమ్మెల్యేలు 56 మంది కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి డుమ్మా కొట్టడం.